తిరుమల పోదామా కానీ తిరుమల పోదామా ఎంకన్నా తమ్మిని చూద్దామా పదమ్మా ఎంకన్నా తమ్మిని చూద్దామా నాని కూడా వస్తాడా గుండు కొట్టించుకుంటావా గుండు కొట్టేద్దాం నానికి సరేనా తిరుమలకి పోయి స్వామి కాడికి అని చెప్పి పిల్లలకి చెప్పడము మా ప్రయాణం కడప రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యింది. మా నాన్నగారు ట్రైన్ చూడడం కూడా ఫస్ట్ టైం కనుక చాలా ఎక్సైట్ అయిపోయాడు. అక్కడ ఎంత ఎక్సైటెడ్ అంటే అంత ఎక్సైట్ అయిపోయాడు. హీ వాజ్ సో హ్యాపీ వెన్ హీ వాజ్ లుకింగ్ అట్ ద ట్రైన్. అలానే వాళ్ళతో పాటు వాళ్ళ అక్కకి ఇది రెగ్యులర్ అలవాటు అయిపోయింది. మేము కడప నుంచి డెమో ట్రైన్ బుక్ చేసుకొని మా జర్నీ స్టార్ట్ చేసాం. ట్రైన్ ఎక్కినావు కానీ నిద్రలో ఉంచి లేచాక సార్ గారు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నారు. అలా ట్రైన్ జర్నీలో నేను నన్ను చెప్తూ ఉన్నాను, తిరుమలకి ఎందుకు వెళ్తాము, ఏంటి మన స్పెషల్ ఏంటి, తిరుమలలో బాలాజీ కలియుగ దైవం కదా వెంకటేశ్వర స్వామి, ఆయన గురించి చెప్తూ వెళ్తూ ఉండేది. ఆ నేచర్ బాగా నచ్చింది వాడికి. ఎంత ఎగ్జైట్మెంట్గా ఆడుతున్నాడు అంటే ట్రైన్ జర్నీ ఫస్ట్ టైం అయినా కానీ చాలా హ్యాపీగా ఆడుతూ ఉన్నాడు. మోరోవర్ ఈ వీడియో తీస్తున్నది మా ఫాదర్, అతనికి రాదు బట్ హెల్ప్ చేస్తున్నాడు. క్యాబ్ టైంలో మళ్ళీ వాళ్ళ అమ్మ వచ్చేసింది, మా దగ్గరకు వచ్చేసి మీరిద్దరే ఎంజాయ్ చేస్తారా, నన్ను ఎందుకు మిస్ చేశారనేసి. చూడండి వచ్చి తను కూడా ఇప్పుడు నేను రీల్స్ చేస్తాను మీతో, మీరు నన్ను ఎందుకు ఇంక్లూడ్ చేస్తారు, మీరిద్దరు ఒక టీం అయిపోయారు అని చెప్పేసి తనకు ఏదో కష్టపడి రీల్ చేయాలని చెప్పి మా ఇద్దరితో ప్లాన్ చేసి అది ఒక ట్రెండింగ్ రీల్ ట్రై చేసింది. కానీ అది వర్కౌట్ అవ్వలేదు, ఆ మొత్తం అయితే పోయింది. ట్రైన్ జర్నీ అయిపోయింది, ఆటో జర్నీ అయిపోయింది. తర్వాత వచ్చేసి కింద తిరుమలలో మేము టీటీడీ వాళ్ళ రూమ్స్ తీసుకొని అక్కడ స్టే చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 6 o'clock మేము తిరుమల స్టార్ట్ అయిపోయాము. లగేజ్ అంతా అల్పేరు దగ్గర మేము ఇచ్చేసి వాడేమో వాళ్ళ పెద్దమ్మతో వస్తూ ఉంటే నేను మా వైఫ్ ఏమో కొబ్బరి బొండం కొట్టేసి మా జర్నీ తిరుమలకి స్టార్ట్ చేసాము బై వాక్. నాని కూడా బాగా నడుచుకుంటూ కొన్ని స్టెప్స్ ఎక్కాడు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి తిరుమలకి స్టార్ట్ అయ్యాము. దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని మా నాన్న కొబ్బరి బొండం నీళ్ళు తాగాడు, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దెన్ తెలియకుండానే టైం స్టార్ట్ అయ్యింది. వి స్టార్టెడ్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6 AM అండ్ వి రీచ్ 11 PM. చూసి వెంకటేశ గోవింద, నాని బాబు గోవింద, తిరుమలకి వెళ్తున్నాం మేము గోవింద గోవింద, హరి గోవింద, వెంకటరమణ గోవింద. దారమ్మట మా ఎనర్జీ ఎక్కడ డ్రైన్ కాకుండా గోవింద 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 అనుకుంటూ మా జర్నీ కంటిన్యూ అవుతూ వెళ్ళింది. గోవింద గోవింద మిడిల్లో మా సార్ గారికి రిలాక్సేషన్ ఫుడ్ తినిపించే టైం అయింది. ఆ ఫుడ్ అనుకునే టైం కల్లా వాడికి ఒక స్పాట్ దొరికింది. మేము కొన్ని జింకల్ని స్పాట్ చేసాము వైల్ వీఆర్ వాకింగ్ టు తిరుమల. ఆ జింకల్ని చూస్తూ వాడు కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేశాడు. ఆల్మోస్ట్ ఒక 8 to 9 జింకలు ఉన్నాయి. దాని దగ్గర ఉండాలని అక్కడే ఆగిపోతున్నాడు కానీ గుర్తు కదలట్లేదు వాడు. అంతా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వాడికి. వాడి కోసం తీసుకున్న కీరా 2 జింకలకి ఇచ్చాను.
అవి కూడా పాపం వాడు సరే కష్టపడ్డాయి. వాడి బదులు నేను ఇసిరేసాను అవన్నీ చెట్లలో దాక్కుండిపోయి. బట్ అవి ఎలాగో సాధించుకొని జింకలన్నీ తిన్నాయనుకోండి. మా నాని కూడా అక్కడ బాగా టైం స్పెండ్ చేసి రామ జింకల్ని చూస్తూ అలా గడిపేశాను. ఆ జింకలు అయిపోయిందిలే అని జర్నీ స్టార్ట్ అవ్వగానే మిడిల్లో కొన్ని కోతులు కనపడ్డాయి. ఆ కోతుల్ని కూడా ఫస్ట్ టైం కనుక చాలా ఎగ్జైట్మెంట్తో చూశాడు. అక్కడ కూడా ఆల్మోస్ట్ మేము ఒక 5-10 minutes ఆగాము. హీ వాజ్ ప్లేయింగ్ విత్ దాట్. తను చాలా ఎగ్జైట్ అయిపోయాడు. వాళ్ళ అమ్మ చెప్తుంది వానికి ఇవి కోతులు ఇలా ఉంటాయనేసి. She was explaining very well to my son and he was so happy with that. అలా కంటిన్యూ నాని ఇడ్లీ తింటానా మేమంట రా గోవిందా 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 పని చేయనా గోవిందా 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 నాన్నగారు బోధిన్నాడు గోవిందా 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 ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఏకంగా మా తమ్ముడు వచ్చేసి వాడిని జింక దగ్గరికి వెళ్ళి తినిపించడం స్టార్ట్ చేశాడు. కీరా అయిపోయింది వాడిది. ఈసారి క్యారెట్ ఇచ్చాడు. నాని 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 నువ్వు రామజింగం చూసావా, కృష్ణజింగం చూసావా? మేము క్యారెట్ కూడా ఇచ్చినాం డాడీ. క్యారెట్ ఇచ్చినా క్యారెట్. అది అయిపోగానే చిన్ని కృష్ణుడి దగ్గర ఆగేసి వాడు వాళ్ళ బాబా ఇద్దరు ప్రదక్షిణలు చేశారు. అది అయిపోతానే మళ్ళీ నాకు నేను సమన్వితాన్ని తీసుకున్నాను. వీడేమో నాన్నని తీసుకున్నాడు. కొద్దిసేపు మళ్ళీ వాళ్ళమ్మ వాడు వెళ్ళి దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు చిన్ని కృష్ణుడి దగ్గర. మా నాని కృష్ణయ్యకి ఏవో మాటలు చెప్పాడు కొన్ని. వాళ్ళిద్దరు అయిపోతానే చూసారు కదా మేమిద్దరం నానిని వాళ్ళ బాబాయ్కి ఇచ్చేసి సమన్వితాన్ని వాళ్ళ అమ్మకి ఇచ్చేసి ఒక జంటగా గోవిందా అనుకుంటూ వెళ్ళాము. ఫైనల్లీ వీ రీచ్ టు ద అవర్ ఫేవరెట్ స్పాట్ హనుమయ్య. మా ఆంజనేయ స్వామి దగ్గరికి మేమైతే రీచ్ అయ్యాము. నాని వాజ్ సో ఎక్సైటెడ్. వాళ్ళమ్మ దీపాలు పెట్టాలనేసి ఇక్కడ దీపం పెట్టింది. ఆ దీపం పెట్టేసిన తర్వాత మేము ఫ్యామిలీ అంతా స్ప్లిట్ అయిన ఫ్యామిలీ అంతా ఒకసారిగా మేము మళ్ళీ ఇక్కడ గ్యాదర్ అయ్యాము. నాని సీతారాం సీతారాం నాని సీతారాం 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 గంటలో నెయ్యి దీపాలు. సీతారాం 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 సీతారాం. ఓ స్వామి ఆంజనేయ స్వామి అమ్మో వీడియో చెప్పరాని సీతారాం 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 ఆంజనేయ సామర్థ్యంలో సామర్థ్యంలో అంతా ఒక ఎత్తు అయితే మా నాన్నగాడు వాళ్ళ అబ్బా ఇద్దరు వాళ్ళ దోస్తాలు ఒక ఎత్తు. డిఫరెంట్ కేటగిరీ ఇద్దరేండి. నీకే పెట్టినండి దాంతో నేను ఏం తింటున్నాను పిలుస్తున్నాడు చూడు రా అంటే రానా పిలుస్తున్నారు చూడు చేద్దాం. స్వామి నీ కోసం వచ్చాము మేము. మాకు దర్శనం మీ స్వామి. నువ్వు గుండె ఏం తింటున్నావు? గుండె ఆంజనేయ స్వామి అందరికి ఇష్టం కనుక మేము ఫ్యామిలీ అంతా ఒకసారిగా ఇక్కడ ఒక గ్రూప్ పిక్చర్ తీసుకొని అలానే మేము
ఎస్పెషల్లీ నా ఫ్యామిలీ కూడా మేమంతా ఒక గ్రూప్ పిక్చర్ తీసుకున్న తర్వాత కొద్దిసేపు వాళ్ళ అమ్మతో వాడు అక్కడే ఆడుకున్నాడు హనుమాన్ టెంపుల్ దగ్గర. సో వీ ఆల్మోస్ట్ స్పెండ్ మోర్ దెన్ 45 minutes నియర్ హనుమాన్ టెంపుల్. తర్వాత మేము మా జర్నీ కంటిన్యూ బ్యాక్ చేసాం. సో ఈసారి సమన్విత నా దగ్గర ఉంది, నాని వచ్చేసి వాళ్ళ పెద్దనాన్న దగ్గర ఉన్నాడు. సమన్విత జింకల్ని చూస్తుంది, బాబాయ్ జింక దగ్గరికి వెళ్దామన్నది. నాని కోసం ఉంచిన కీరా మళ్ళీ ఇంకొక కీరా ఓపెన్ చేసేది, మరి కొన్ని జింకలకి ఇచ్చాయి. తను జింకతో కూర్చొని ఆడుకుంది. ఇట్ వాస్ సో హ్యాపీ మూమెంట్. తనైతే చాలా ఎగ్జైట్ అయిపోయింది. జింకని ఇలా ఇలా అన్నా బాబాయ్ అని చెప్తూ వాళ్ళ అమ్మకి మా ఫ్యామిలీ అందరికి చెప్పింది నేను జింకని టచ్ చేశానని. చాలా ఎగ్జైట్ అయిపోయింది. అది కంటిన్యూ అవుతూ మేము ముందుకెళ్ళాము. నానిగాడు వాళ్ళ పెద్దనాన్న దుప్పి దగ్గర రాగాడు. అరే మేము లేట్ అయ్యామనేసి నేను సమన్విత కూడా వెనకే వచ్చేసాం. దుప్పిని చూసేసి నాని దగ్గర పరిగెత్తా. ఆడేమో ఫుల్ హ్యాపీగా ఖుషిగా ఉన్నాడు. సో ఇప్పుడు ఎలాగైనా దుప్పిని టచ్ చేయాలో, దుప్పికి ఫుడ్ పెట్టాలి. నేను నాని ఏం చేసి మా దగ్గర ఉన్న క్యారెట్ కీరా మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేయాలి. ఆడేమో దానికి కొట్టడానికి వెళ్తున్నాడు, ఆడుతున్నాడు. అక్కడి నుంచి మీరు అలా ఉండకూడదు, వెళ్ళండి వస్తుంది. అది అయిపోతానే సమన్విత ఇద్దరు హ్యాపీ నుంచి దుప్పి ఆడిపోయింది. చెంప పీక్ అంటే వాళ్ళక్క మొదలు పెట్టుకోవడం అయిపోయాక వాళ్ళిద్దరిని మా అన్నాని వాళ్ళ పెద్దనాన్నకి ఇచ్చేసి మేము వెళ్ళిపోయాము. వాళ్ళు కూడా కొద్దిసేపు అయితేనే నాని వదిలేశారు. వాడిని వాక్ చేయాలని ట్రై చేయించాము. వాళ్ళ అక్క వాడికి హెల్ప్ చేస్తూ, వాడు కూడా కొద్దిసేపు నడుచుకుంటూ కొద్దిగా అలా అలా చిన్న చిన్న అడుగులు వేసుకుంటా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాక మా వాడికి కూడా కొద్దిగా ఎనర్జీ వచ్చేసింది. వాడు ఫుడ్ బాగా తిన్నాడు కనుక వాడు కూడా స్టార్ట్ అయ్యాడు. ఇంకా నేను కూడా నడవాలా అనేసి ఒక ఇంటెన్షన్తో నడుస్తూ వచ్చాడు. తర్వాత మేము వదిలేసి నేను వాళ్ళ అక్కని తీసుకున్నాను. చెప్పండి. గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద ప్రియనే గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహన సింహ గోవింద వామన భృగురామ గోవింద వెంకటరమణ గోవింద. అట్టగా చెప్పు, వెంకటరమణ గోవింద. తిరుమల మెట్లన్నీ ఎక్కాలి రోజు ఎక్కువ కనయ్య గోవిందా గోవిందా ఎక్కువ నీళ్ళు సరిపోతావాలి మొక్కలు కొందులేనా అని లేని లేచు నిలబెట్టినా నడుస్తాను. ఎక్కువ దాని ఇసుకుంటే ఎక్కువ 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 చిన్న ఎక్కువ నా కాడికి వస్తే చాలా పాడతాను మళ్ళీ కళ్ళ కూడా వేసుకున్నాను కలుతాను. మోకాళ్ళ మెట్లు ఎక్కడం స్టార్ట్ అయ్యాక నాని వదిలేసాం మేము లిటరల్లీ. వాడు ఆల్మోస్ట్ ఒక 80 to 100 స్టెప్స్ వాడు కొద్దివాడు ఎక్కేసాడు. వాళ్ళ అబ్బా బ్యాక్గ్రౌండ్లో వెంకటేశ్వర స్వామి పద్యాలు పెట్టుకొని మంచిగా ఫోన్లో వింటూ ఉంటే వాడు వెళ్ళిపోతూ ఉన్నాడు. బాగా తాపాలు ఎక్కడ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వాడి దగ్గర నుంచి ఇంత. బట్ అట్లీస్ట్ మేము కొద్ది వరకు అనుకున్నా హీ క్లైంబ్ మోర్ దెన్ 80 steps. తర్వాత మా నాని వాళ్ళ పెద్దనాన్న ఎస్కేప్ అయిపోయి మాకు సమన్వితాన్ని ఇచ్చారు. నేను సమన్విత బిందు నాని మేము నలుగురం కూడా ఇంకా మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసాం. అలా అనుకుంటానే మేము తిరుమల పోతున్నావా
క్లైమేట్ చాలా బాగుంది. కొంచెం ఇరిటేటింగ్ నాని చెమటలు పట్టలేదు కానీ బట్ స్ట్రైట్గా అక్కడి నుంచి మేము ఇంకా దానికి తల్లిలో ఇవ్వాలి కనుక స్వామికి మొక్కు ఉంది మాకు. డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాము. సో స్టార్టింగ్ వాళ్ళ అమ్మ పట్టుకుంటే మేనమామ గారు వాడికి చేయాల్సిన సంఘం అంతా చేసేసి 3 కత్తెరలు మేనమామ గారు తీసిన తర్వాత నానిని వాళ్ళమ్మ పట్టుకోవడానికి ట్రై చేసింది. వాడు నిద్రపోతున్నాడు కనుక కొద్దిసేపు తీశారు కానీ వాడు మళ్ళీ యాక్టివ్ అయిపోయాడు. సో ఇమ్మీడియట్గా వాడిని నేను తీసుకున్నాను వాళ్ళ అమ్మ దగ్గర నుంచి. సో అతను చిన్నగా గుండు గీయడం స్టార్ట్ చేశాడు. సుఖం అయిపోయింది. ఆల్మోస్ట్ సుఖం ఏముంది ఇంకా మోర్ దెన్ దట్. నానితో పాటు నేను, వాళ్ళ అబ్బా, వాళ్ళ బాబాయి, వాళ్ళ అక్క, కొంతమంది తల్లిదండ్రులు ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది. నిద్రపోతున్నాడు మా వాడు, కామ్గా తీర్చుకుంటున్నాను అనుకున్నాను. బట్ అట్ ద ఎండ్ ఏమైపోయిందంటే సార్ గారు లేచారు. ఆల్ ఆఫ్ సడన్ లేచాడు చూడు. ఇంకా కేకలు, అల్లరి, అబ్బా వాడిని కంట్రోల్ చేయడం నా వల్ల కాలేదు. మళ్ళీ వాళ్ళ అమ్మ వచ్చి, నేను వాళ్ళ అమ్మ హెల్ప్ తీసుకున్నాను. తర్వాత తను వచ్చి కొద్దిసేపు మళ్ళీ నాకు ఇలా గైడెన్స్ ఇచ్చి అలా పట్టుకో బాబు అంటే తర్వాత నేను చిన్నగా వాడిని పట్టుకున్నాను. గుండు కొట్టించేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 70-80% వరకు మా నాని బాగానే ఉన్నాడు, ఎక్కడ కానీ అల్లరి చేయలేదు. బట్ లాస్ట్లో కొద్దిసేపు లేవడంతో వాడు కొద్దిగా డిస్టర్బ్ అయ్యాడు. స్లీప్ డిస్టర్బ్ అవ్వడంతో మేము డిస్టర్బ్ అయిపోయాము. మాకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లైమాక్స్ టు ఇచ్చాడు. ఇనీషియల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 70-80% వరకు బాగా వెళ్ళిన మా స్టోరీ క్లైమాక్స్కి రాగానే కథ మారిపోయింది. పడుకొని ఉన్న వాళ్ళు లేచాడు. ఆ మీన్ టైంలో మిగతా పనులన్నీ జరిగేశాయి. తర్వాత మేము ఇక్కడి నుంచి సుభద్రం టికెట్స్ తీసుకున్నాము. అది లేచాడు చూడండి మా వాడు. లేచి కేకలు, వాళ్ళమ్మ, నేను ఇద్దరం ఎంత నచ్చి చెప్పుకున్నామో లాస్ట్ ఒక 2 minutes స్టోరీ కోసం. సో మా వాడికి చిన్నగా మేము ఆ గుండు కొట్టించే ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆడి గుండు కొట్టించాక మాకు ఏవో బట్టలు పెట్టే సాంగ్యం అంటే అవి ఉన్నాయి. అవి అయిపోయినాయి. చూడండి మా వాడి కేకలకి, అల్లరికి తట్టుకోలేక వాళ్ళబ్బా, వాళ్ళమ్మ అందరు వాడి చుట్టూ చేరారు. అక్కడ నా వల్ల ఉన్నా కూడా నేను బలవంతంగా అలా పట్టుకోవడంతో చిన్న ఘాట్ అయితే పడ్డది. బట్ అక్కడి నుంచి రూమ్కి వచ్చాను. చూసి వాడు టువర్డ్స్ తిరుమలలో దర్శనానికి స్టార్ట్ అయ్యాము. మాకు శుభదము చిన్నపిల్లసారి మాకు శుభదంలో కూడా ఆల్మోస్ట్ 4 hours పట్టాయి. క్రౌడ్ ఏమీ ఉన్నది. దర్శనం అయిపోయింది. మేము ఎర్లీగా వచ్చేసాము. ఇంకా నైట్ డిన్నర్ కోసం మేము వెంగమాంబకి వెళ్ళాము. నానిగాడి కోసం వాడి స్పెషల్ డిన్నర్ తీసుకొని వచ్చాము. మేము అక్కడ రూమ్లో కుక్ చేసుకొని దాని తర్వాత మాకు డిన్నర్ బాగా నాని స్వామి ప్రసాదం తింటున్నావా? బాగుందా? అదే స్వామి ప్రసాదం, స్వామి ప్రసాదం, స్వామి ప్రసాదం. అర్రే గెల్లపడినప్పుడా తింటున్నావా? వడా నీకేనా వడా? స్వామి ప్రసాదం తిన్నాని తిను. డిన్నర్ అయిపోయిందిలే అనుకున్నాము. కిందికి రాగానే ఫుల్ వర్షం పట్టుకుంది. నాని నిద్రలో కొద్దిగా యాక్టివ్ అయిపోయాడు. వాడిని నిద్రపోలేదు. ఆ వర్షం నుంచి ఎలా తప్పించుకోవడం అని వెయిట్ చేస్తూ ఆల్మోస్ట్ ఒక 1/2 hour పైగా మేము అక్కడే బయట స్ట్రక్ అయిపోయాము. రైన్ కోట్ వేసుకున్నా కూడా వర్షం హెవీగా ఉండడంతో మేము రిస్క్ తీసుకోలేదు. సో అక్కడే ఆగిపోయాం కొద్దిసేపు మేము. తర్వాత వర్షం ఆగిన తర్వాత నేను మళ్ళీ మాడవీధులలోకి వెళ్ళి దర్శనం క్యూ కాంప్లెక్స్లో వెయిట్ చేస్తున్న మా నాన్నమ్మ వాళ్ళకి కొద్దిగా బ్రేక్ఫాస్ట్ ఇచ్చొచ్చాను. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు. తిరుమల ఆ రోజు చాలా క్రౌడీగా ఉన్నది. బికాజ్ ఆఫ్ ఒక అమావాస్య ఉండడంతో తిరుమల నెక్స్ట్ 2 days క్లోజ్ చేస్తారని ఫుల్ రద్దీగా పోయింది. అటు నుంచి అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము లేచి రెడీ అయ్యాము జపాలి వెళ్ళడానికి. సో బైక్ తీసుకొని వెళ్ళిపోయాము. ఆడ ఫ్యాన్లు తిరుగుతున్నాడు ముందు, ఆ ఫ్యాన్లు చూస్తున్నాడు వీడు. నాని హాయ్ నాని, హాయ్ నాని.
జపాలికి పోయి ఆ హనుమయ్యకి దండం పెట్టుకొని వద్దాం. హనుమయ్య గుండు హనుమయ్య మా బుల్లి హనుమయ్య. ఇదొక అడ్వెంచర్ అని చెప్పచ్చు. మేము అక్కడ కారు కానీ ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ఏది ప్రిఫర్ చేయకుండా మా ఓన్ వెహికల్స్ తీసుకొని మేము జపాలికి వెళ్ళి, సో ఇక్కడ కూడా అంతా మేము ఆన్ రోడ్ ట్రెక్కింగ్ ఏం లేకుండా డైరెక్ట్ మేము మా వెహికల్తో డైరెక్ట్ జపాలి వరకు వెళ్ళిపోయాము. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచర్ బైక్ జర్నీ. మా వైఫ్ ఇంతవరకు వెళ్ళిన దాంట్లో థ్రిల్ అయింది, ఎందుకంటే ఆఫ్ రోడ్లో బాగుంది. సీతారాం జానకి రామ్కి ఎవరినా ఏం చేస్తున్నారా ఇద్దరు? అది కావాలన్నా, అది కావాలన్నా ఉడతా తెచ్చుకున్నామా ఇంట్లో పెంచుకున్నామా నీ ఫ్రెండ్ని? అమ్మ పిలుస్తానే రావు కదా. మీ దగ్గర మా వాడి దర్శనం చేసుకొని లోపల ఆటలాడి బయటికి రాగానే మా వాడికి ఉడత కనపడ్డది. రెడ్ కలర్ ఉడత, మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, పెద్ద ఉడత. ఆ ఉడతతో కొద్దిసేపు ముచ్చట్లు పెట్టాడు. అది అక్కడ కొబ్బరి తింటూ వాడితో ఆటలాడుతూ వచ్చేసి జపాలి టెంపుల్కి వచ్చారు. జపాలి టెంపుల్కి వచ్చాక అక్కడేమో ఉడత ఏమో కుచ్చుకొని తింటుంది, నాన్న ఏమో దాన్ని తొంగి చేస్తున్నాడు. అలా అయిపోయింది. స్వామి దగ్గర దండం పెట్టుకొని మా బాబాకి దగ్గు చేసింది, బాగా దగ్గు చేసేసింది. అద్దనని అద్దు కనపడింది, కావాలా వీడికి ఇప్పుడు. అది నే అడిగిన ఏం చేస్తున్నారా నువ్వు అమ్మ? వీళ్ళు బలున్నాయి నాని, ఈ పూలన్నీ నీవేనా నాని? ఏ ఆంజనేయ స్వామి చెట్ల కాడు అన్నీ వచ్చి నాన్నగాడొచ్చి పూలన్నీ తీసుకొని, ఈ పూలన్నీ తీసుకొని నాని స్వామికి ఇచ్చినావు పూలన్నీ. మా గుండు స్వామి. డ్యామ్ దగ్గర కూడా మేము కొద్దిసేపు ఆగేసి అక్కడ ఉండే టచ్ మీ నాట్ ఫ్లవర్ ట్రీస్తో, ఐ మీన్ ప్లాంట్ అండ్ కొన్ని ఫ్లవర్స్తో బాగా కొద్దిగా టైం స్పెండ్. మళ్ళీ ఇంకో టచ్ చేద్దాం. చూడు ఇదో ఈడ ముందర ఉండే టచ్ టచ్ మీ నా చెట్లు చూస్తున్నారు ఇద్దరు అమ్మ కొడుకు అడవిలోకి వచ్చి. టచ్ మీ నాట్తో ఆడడం అయిపోయాక వీ స్టార్టెడ్ బ్యాక్ టు అవర్ రూమ్. తర్వాత రూమ్కి వెళ్ళిపోయి మేము అక్కడి నుంచి కొద్దిగా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిగా వెంగమ్మకి వెళ్ళేసి లంచ్ చేసుకొని వీ స్టార్టెడ్ అవర్ జర్నీ బ్యాక్. మధ్యలో వాళ్ళ బాబా వీడికి గోవిందనామాలు మళ్ళీ పెట్టించారు చూడండి. నెక్స్ట్ రిటర్న్ జర్నీకి స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఆ డెమో ట్రైన్ క్యాచ్ చేసి మోర్ ఓవర్ లాస్ట్ టైం ఐ మీన్ లైక్ మళ్ళీ ఒకసారి నేను అతని దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని రిటర్న్ నేను నాని వాళ్ళ అమ్మ కూడా మేము బైక్లో వచ్చాము. మళ్ళీ మాకు రిటర్న్లో ఒక చిన్న జింక కనపడ్డది హనుమాన్ టెంపుల్ దగ్గర. అలా 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 జర్నీ స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు వెళ్ళిపోయి రిటర్న్ మళ్ళీ ట్రైన్ జర్నీ. ఇట్ వాస్ సో నైస్ ఎక్స్పీరియన్స్ దిస్ టైమ్ విత్ ఎంటైర్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ విత్ మై కిడ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళకి ఎంత సహకరిస్తాడని. చాలా జాయ్ఫుల్గా హ్యాపీగా సాగిపోయింది ఈ జర్నీ అంతా. నాకు తెలియకుండానే ఆల్మోస్ట్ ఒక 4 days మేము తిరుమల ట్రిప్ అనేది అలా అలా వేళ్ళ మీద గడిచిపోయింది. తిరుమల కొండలు ఎక్కడం కానీ అక్కడ దేవుడి దర్శనం కానీ సెకండ్స్లో అయిపోయింది మాకు అంతది. అందులో మా వాడు నాని ఏడవడంతో మాకు ఏపీ దర్శనంలో తీసుకెళ్ళి కొద్దిగా ఫాస్ట్గానే మాకు దర్శనం కంప్లీట్ చేశారు. అలా మనము సాయంత్రం గుడి కొట్టించుకున్నాం. ఇప్పుడేమో ఇంటికి పోతాం అయిపోయింది సంతోషం. గుండు గుమ్మడి పండు టైం చూస్తే పెద్ద గుండు చిన్న గుండు. ఎందుకు అయిపోయింది ట్రైన్? నాని నాని ఆడున్నాడా? నాని నానెక్కున్నాడా? నానిని ఏం చేస్తున్నావు? నాని ఏం దగ్గర ఉన్నాడా? నువ్వేం చేస్తున్నావు?
ఇయ్యనా బాబాయ్ కోసం పాట పాడు. రాము బొమ్మాయికి రాని పాడు. ఢిల్లీ పోదాంపా, ఢిల్లీ పోదాంపా. ఢిల్లీకి రాను, చెన్నైకి వస్తాను. హైదరాబాద్ పోదామా, హైదరాబాద్ పోదామా.